ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాలంలో మీరు అందరూ బాగున్నారని నేను మనసారా ఆ ప్రభు పేట ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ మరొకసారి వందనాలు. మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ సంతోషంతో సమాధానంతో ఉండాలని ఆ ప్రభుని ఎల్లప్పుడూ కోరుతున్నాను. మీకు వందనాలు. ఈరోజు ఈ ఉదయకాలంలో చిన్న వాక్యం ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, దృఢమైన సంగతులు నీకు తెలియజేయదను. నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, దృఢమైన సంగతులు నీకు తెలియజేయదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నాకు మొరపెట్టుమో ఏమంటున్నాడంటే దేవుడు, మనం అనేక సార్లు ఏదైనా ఆలోచన కావాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, నీకు తెలియలేని గొప్ప సంగతులు, దృఢమైన సంగతులు నీకు నేను తెలియజేయదను అంటున్నాను. ఏంటి, నేను చదువులేంటి వాడినండి. ఉదయకాలంలో ఆయన పాదాల దగ్గర పడి మోకరించినప్పుడు దేవుడే నాకు ఇవన్నీ తెలియజేస్తున్నాడు. నేను ఎదురువాడినండి, లత్తివాడినండి, నాకేమి చేత కాదు, చదువులేంటి వాడిని. దేవుని కృపను బట్టి నువ్వు నాకు మొరపెట్టము. నేను ఉదయకాలంలో లేచి మొరపెట్టడం తప్ప నాకేమీ తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు నాకు మొరపెట్టమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. శ్రమలో నీకు నేను తోడై ఉంటానన్నాడు. శ్రమలో నీకు తోడై ఉంటాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఆయన దగ్గర మొరపెడితే చాలండి. ఆయన దగ్గర మొరపెడితే చాలు. ఏది ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఆయన పాదాల దగ్గర గంటలు కొద్ది ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ఉదయకాలంలో గంటల కొద్ది ప్రార్థన చేయి. గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడైన, మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు నాకు మొరపెట్టుమో, నేను నీకు జవాబు ఇస్తానంటున్నాడు. నువ్వు దేనికోసము ఈ ఉదయకాలంలో దేనికోసమన్నా నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్నావా? ఆ పని అవుతుందా అవదా అని నువ్వు ఆ నిరాశతో ఉన్నావా? దేవుడు నువ్వు నాకు మొరపెట్టుమో, నీకు వెంటనే నేను జవాబు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముతున్నాను, మనసారా నేను నమ్ముతున్నాను, మనసారా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను ఉదయకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఆయన మొరపెట్టుకుంటా నేను బయటికి వెళ్ళాను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలంలో ఈ మాట దేవుడు సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు మొరపెట్టుము చాలు, నువ్వు నాకు మొరపెట్టుము, ఇంకేం అవసరం లేదు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానంటున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప సంగతులు ఆయన తెలియజేసే దేవుడు ఆయనే. మనం దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అంతకంటే ఇంకేమన్నా కావాలా? మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు కావాలండి? యేసయ్య కావాలి. ఆయన రెక్కల చాటున, ఆయన కౌగిటిలో మనం ఉంటే చాలు. ఈ లోకంలో మనకి ఏం వద్దు, ఆయన ఒక్కరిని మనం సంపాదించుకుంటే చాలు. ఈ లోకంలోది మనకి ఏది అవసరం లేదు. ఇంక ఏది ఉన్నా అది వ్యర్థమే. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. చిన్న మాటలు దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక.